అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత జమ్మలమడక నాగమణి ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వట్టి ఆర్భాటం, ఆచరణ శూన్యమని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గొప్పగా చెప్పుకుంటున్న జల్ జీవన్ మిషన్ పనులు క్షేత్రస్థాయిలో ఎంత అధ్వానంగా ఉన్నాయో నేటి పత్రికా కథనాలే నిదర్శనమని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. సాకులు వెతకడం మాని తమ పాలనలో చేసిన 85,312 కోట్ల రూపాయల అప్పులకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మండలిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. చాలా అబద్ధాలు చెప్పారు. మండలి కానీ అలాగే అసెంబ్లీలో కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు ఎక్కడా కూడా కొన్ని నిజాలు ఉండటం లేదు. అన్ని అబద్ధాలే చెప్తున్నారు. ఎప్పుడు జగన్ గారి మీద ఆడిపోసుకోవడానికే ఈ అసెంబ్లీని అంతా సెషన్స్ అంతా ఉపయోగించుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఈరోజు ఇప్పటికైనా ఇన్నిసార్లు కూడా పార్లమెంటు సాక్షిగా ఎన్నో నిజాలు చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినవన్నీ కూడా దాన్ని కూడా వక్రీకరిస్తూ ఆయన చెప్తారు జగన్ పరిపాలన అంతా విధ్వంసం అని చెప్పారు. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పారు. ఎలా చెప్తారండి పవన్ కళ్యాణ్ గారి విషయం? వ్యవసాయ రంగంలో తీసుకోండి, ఈజ్ ఆఫ్ డూయింగ్లో తీసుకోండి, ఏది తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది అనేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లు కానీ మీరు ఇచ్చిన అక్కడ పార్లమెంట్లో చెప్పినవి కానీ మీరు చూడలేదా? ఎప్పుడు అబద్ధాలు చెప్పుకుంటూ ఉండడమేనండి పవన్ కళ్యాణ్ గారు మీరు చేసేది. ఇంకా మీరు చెప్పారు కేంద్ర నిధులన్నీ దుర్వినియోగం చేసేసారని, కేంద్ర నిధులు దుర్వినియోగం చేసేసారని, అప్పుల పాలైపోయిందని 10 లక్షల ముందు ఒకసారి మాట్లాడుతూ వెంటనే 10 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పారు. తర్వాత 9 లక్షల కోట్లు అన్నారు. కేంద్రంలో ఉన్న పార్లమెంటు సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు కదండి 4 లక్షల కోట్ల వరకు ఇది చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దాన్ని ఆడబుక్ కూడా డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా వేసినవి అన్నీ కూడా అంకెలు సంఖ్యలు అన్నీ ఉన్నాయి కదా మీకు ఈ 5 ఏళ్ల కాలంలో. అందులో 2 సంవత్సరాల కరోనా పోగా కరోనాలో ఎక్కడ సంక్షేమం ఆపకుండా చేసుకుంటూ వస్తూ అలాంటి పాండమిక్ ఇది కూడా దాటుకుని సంక్షేమాలు ఇచ్చుకుని తర్వాత ఈ 3 సంవత్సరాల్లో కూడా చేసుకుని వస్తే మీకు 4,60,000 కోట్ల దాకా అయిందని మీకు కేంద్రంలో కూడా అక్కడ చెప్పారు పార్లమెంట్లో. అది ఎన్నిసార్లు వదిలేసినా దాన్ని వక్రీకరించి 10 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు. ఇంకా మీరు చెప్తారు విద్యార్థులందరూ వైసీపీ పాలనలో నష్టపోయారు అని చెప్తున్నారు. ఎందుకు నష్టపోయారండి? అమ్మఒడి లాంటి పథకాలు ఇచ్చినందుకు నష్టపోయారా? ఎక్కడో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి అమ్మఒడి ద్వారా స్కూల్కి పంపించి నాడు నేడు ద్వారా స్కూళ్ళన్నీ బాగు చేసి ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కడా సీట్లు దొరకని పరిస్థితి కూడా అప్పుడు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. విద్యా దీవెన, విద్యా వసతి కానీ ఎంత బ్రహ్మాండంగా చేశారండి. ఆఖరికి ఇంకా గొప్పగా చెప్పాలంటే విదేశీ విద్య ద్వారా ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇచ్చి విదేశీ విద్య ద్వారా వాళ్ళకి అక్కడ పంపించి ఎంతో ఉన్నత విద్యనే ఎంతో మందికి ఉన్నత విద్యగా కళలు సాకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి, అన్నీ కూడా చెప్పారు. అయినా సరే ఈవేళ ఎప్పుడు దొరికితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రదిష్ట పాలు చేయాలని మీరు చూస్తారు. కానీ రికార్డెడ్గా ఉన్నది ఏది ఎక్కడికి పోదు. మీ ప్రభుత్వం వచ్చి ఈ 2 ఏళ్ల కాలంలో ఏది ఎక్కడ అభివృద్ధి పనులు కానీ సంక్షేమాలు కానీ మీరు ఎక్కడ ఏది చేయకుండా ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల వరకు మీరు అప్పులు చేసుకుని వచ్చారు. మీరు అంత అభివృద్ధి చేసేస్తుంటే ఆరోగ్యం గురించి ప్రజల ఆరోగ్యం గురించి ఎక్కడ పట్టించుకుంటున్నారు? మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక అసెంబ్లీలో కూడా 20 లక్షల కోట్ల పెట్టుబడి అంటారు. ఈనాడేమో 8 లక్షల కోట్లు పెట్టుబడి అంటారు. ఇందులో వాస్తవం ఎంత? ఇవన్నీ కూడా 3 నెలలైంది 54 ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు. ఎక్కడికెక్కడ ఆగిపోయిందని వీళ్ళు చెప్తారు. ఇదేనండి మీ అభివృద్ధి? ఇంకా అభివృద్ధి అని చెప్తున్నారు కదా. ఈ ఫిబ్రవరి నెల 26వ సంవత్సరంలో జిఎస్టీ వసూళ్లలో మన పొరుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయి? తమిళనాడు 18% ఉంటే, కర్ణాటక 17%తో ఉంటే, తెలంగాణ 14%తో ఉంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఎంత తెలుసండి? 5%. ఇదేనా అభివృద్ధి అండి? జిఎస్టీ ఎందుకు? ఇండియా యావరేజ్ 8.1 ఉంటే మనది ఎక్కడుంది? పొరుగు రాష్ట్రాలు 17, 18, 14 ఉంటే మనం 5%లో ఉన్నాం.
అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి జిఎస్టీ వసూళ్లు ఎందుకు పెరగట్లేదు, అభివృద్ధి ఎందుకు లేదు? దానికి మీరు సమాధానం చెప్పండి. అక్కడే తెలుస్తుంది మీ అభివృద్ధి ఎంతో. మీరు అభివృద్ధి చేసి ప్రజలందరి దగ్గర కూడా డబ్బులు ఆడుతుంటే, పథకాల ద్వారా కానీ ఇంకోటి కానీ ఆడుతుంటే ఎందుకు మీకు ఇదవట్లేదు? ఇంకేంటంటే మీరు ప్రజల కోసం చేసింది, ప్రజల్ని పట్టించుకున్నది, పరిపాలనని మీరు పట్టాలెక్కించింది, ఇన్ని మీరు చేసి ఇప్పుడు పరిపాలనలో విధ్వంసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడతారు, మండలిలో ఒకడు, అసెంబ్లీలో ఒకడు. ఎంతవరకు సమంజసం అండి? ఒక మాట అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ మాట్లాడడం నాకు చాలా నచ్చింది. ఒక 11 మంది ఉండే వీళ్ళు అంత గ్రూప్గా ఉండి మాట్లాడగలిగి ఒక సంఘటనగా 11 మంది అంటే 1100 మంది గొంతుల్లా వినిపిస్తున్నారు ఇక్కడని. నిజం, దేవుడు కొన్ని నిజాలు అలా ఒప్పిస్తాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొంతుతో చెప్పారంటే 1000 గొంతులతో చెప్పారంటే లెక్క. నిజం నిర్భయంగా మాట్లాడేటప్పుడు 1000 గొంతులతో కనబడుతుంది. అలాంటి వైఎస్ఆర్సీపీ కుటుంబం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44% వైఎస్ఆర్సీపీ కుటుంబం ఎన్ని గొంతులతో వినిపించగలరు నిజాలు? మీరు ఎన్ని ఎక్కడ అసెంబ్లీలో తొక్కు పెట్టినా, లేకపోతే మీరు ఎక్కడ ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇన్ని గొంతులు నిజాలు చెప్పడానికి బయటకు వస్తున్నాయి కదా, చెప్తాయి. ఆ నిజాలకు మీరు అందరూ భయపడి తీరవలసిందే. భయపడ్డారు కాబట్టి అసెంబ్లీలో కూడా 11 మంది ఉన్న 1100 మంది సరిపడా గొంతు ఇక్కడ వినిపిస్తున్నారని చెప్తున్నారు. అదండి నిజానికి ఉన్న ధైర్యం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన వైసీపీ మహిళా నేత. పవన్ వ్యాఖ్యలు వట్టి ఆర్భాటం, ఆచరణ శూన్యమని ఎద్దేవా చేసిన జమ్మలమడక నాగమణి. ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. కాకినాడ డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ పర్వీనా సుల్తానాను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్. గండేపల్లి మండలం తాళ్ళూరులో ఘనంగా శ్రీకిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు. అందరినీ ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.